అందరికీ నమస్తే. నేను మీ రియల్ ఎస్టేట్ బాషాభాయ్. ఈరోజు మనం హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి విల్లా ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. హైదరాబాద్ సిటీ సరౌండింగ్స్లో ఉన్నటువంటి విల్లా ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. విల్లాస్ అనగానే ఇంతకుముందు ఎప్పుడో మనం సినిమాల్లో చూసేవాళ్ళం. పాత సినిమాలలో చాలా బాగుండేవి. ఇప్పుడు మనకు కూడా అందుబాటులో విల్లాస్ వచ్చినాయి. సో గత 10-15 సంవత్సరాల నుంచి హైదరాబాద్ సిటీలో కూడా విల్లాస్ ఉన్నాయి. సో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో మంచి పెద్ద పెద్ద మ్యాన్షన్స్ ఉన్నాయి. సో వీటిని చూసి కొంచెం గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, మణికొండ, పుప్పాలగూడ, నానక్రామ్గూడ, తెల్లాపూర్, ఉస్మాన్ నగర్, కొల్లూరు, వెలిమల, పాటి ఈ లొకేషన్లో కూడా మంచి మంచి విల్లా ప్రాజెక్ట్స్ వచ్చాయన్నమాట. సో ప్రస్తుతం మనం విల్లా ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో విల్లా ప్రాజెక్ట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి బాగానే ఉంటుంది. విల్లాలు కొనుక్కొని ఉండటానికి బాగుంటుంది. మిడిల్ క్లాస్ నుంచి హై ఇన్కమ్ గ్రూప్, మిడిల్ ఇన్కమ్ గ్రూపు, లో ఇన్కమ్ గ్రూపు ఎవరైనా సరే విల్లాలలో ఉండాలనే కళ కంటున్నారు. సో కొంతమంది వాళ్ళ కళ సకారం చేసుకుంటున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్ సరౌండింగ్స్లో విల్లా దొరకాలి అంటే మినిమం 1.5 నుంచి 2 crores వరకు కూడా విల్లాస్ ఉన్నాయి. సో లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి విల్లాస్ దొరికే పరిస్థితి లేదు. సో కంపల్సరీగా మిడిల్ ఇన్కమ్ గ్రూపు, హై ఇన్కమ్ గ్రూపు విల్లాలు దొరికే పరిస్థితి ఉంది. సో మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కూడా విల్లాని కొనలేని పరిస్థితి ఉంది. కారణం అంటే ఎకరం 100 కోట్లు అవడం వల్ల ఎక్కడో కూడా, అదే కాకుండా హెచ్ఎండిఏ జోన్స్లో, R1 జోన్స్లో ఉన్న ల్యాండ్స్ చాలా తక్కువైపోయినాయి. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ సరౌండింగ్స్లో ఉన్న విల్లాస్ మినిమం 3 కోట్ల రేట్ అవ్వడం వల్ల కూడా మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు కూడా విల్లాస్ కొనలేని పరిస్థితి ఉంది. ఇండిపెండెంట్ హౌస్లు, డూప్లెక్స్ హౌస్లు అయితే మాత్రం కొనగలిగే పరిస్థితి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే ఇండిపెండెంట్ హౌస్ కూడా కొనే పరిస్థితి లేదు. లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు మినిమం ₹1 తక్కువ ఎక్కడ కూడా ఇండిపెండెంట్ హౌస్ దొరికే పరిస్థితి లేదు. ఏదైనా కొనాలి అంటే ₹1 లోపల ఎక్కడన్నా ఇండిపెండెంట్ హౌస్ కొనాలి అన్నా కానీ మీకు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఎక్కడ దొరకట్లేదు. ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత కూడా శంకరపల్లిలో కూడా మినిమం 2.5 కోట్లు పెట్టాల్సి వస్తుంది. సో గజం ఎక్కడ చూసుకున్నా కానీ 20 నుంచి 30 వేలు ఉండడం వల్ల ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కునే పరిస్థితి లేదు. ₹1 లోపల ఎక్కడ కూడా ఇండిపెండెంట్ హౌస్ రావట్లేదు. ముఖ్యంగా మనం ఈరోజు విల్లాస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్క హై ఇన్కమ్ గ్రూప్ ఉన్నటువంటి వాళ్ళు విల్లాస్ కొనాలనే ఆశ, ఆతృత, కోరిక ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు కూడా కొంత కష్టమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే ల్యాండ్ రేట్లు పెరిగిపోవడం, కన్స్ట్రక్షన్ రేట్లు పెరిగిపోవడము. సో ఏ గేటెడ్ కమ్యూనిటీలో మనం వెళ్ళి చూసినా కానీ మోకిలా కానివ్వండి, వెలిమల కానివ్వండి, కొల్లూరు కానివ్వండి, ఈ లొకేషన్లో కూడా 12,000 నుంచి 15,000 రూపాయలు చెప్తున్నారు. సో ఇది చాలా కష్టమైన పని. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే అసలు మామూలుగా విల్లాల మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది మంచిదే, కానీ విల్లాలకు ఎంతమంది కొన్నవాళ్ళు అంటే జూబ్లీ హిల్స్లో ఉన్నవాళ్ళు గచ్చిబౌలిలో కొనాలంటే అమ్మో అంత దూరమా అనుకునే వాళ్ళు, జూబ్లీ హిల్స్లో ఉన్నవాళ్ళు కొండాపూర్లో కొనాలి, లేకపోతే మాదాపూర్లో కొనాలి, కొంచెం అంటే ఊరికి దూరం అయిపోతున్నాం అనుకునే వాళ్ళు ఇవాళ రోజున అదే మంచి గేటెడ్ కమ్యూనిటీ అయినాయి. సో మనం చూసుకున్నట్లయితే ఏదైనా కానీ విల్లా మీద ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా మంచిది. కంపల్సరీగా ₹1 ఎక్కువైనా సరే విల్లాలు కొనండి. విల్లాలు కొంటే ఏమవుద్దంటే ప్లాట్ కంటే, ఇండిపెండెంట్ హౌస్ కంటే విల్లాసే బాగా రేట్లు పెరుగుతున్నాయి. ఆ రోజుల్లో మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు జూబ్లీ హిల్స్ నుంచి కొత్తపేట దూరంలో ఉండే గచ్చిబౌలిలో రోలింగ్ హిల్స్ కానివ్వండి, ఇక్కడ చూసినట్లయితే మాదాపూర్ పక్కన గచ్చిబౌలి. ఇప్పుడు ఆల్రెడీ హైటెక్ సిటీలో ఉన్న వాళ్ళ సీఈఓలందరూ కూడా ఇప్పుడు విల్లాస్లో ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఈ ప్రతి ఐటీ కంపెనీ ఉన్న సీఈఓలు కానివ్వండి, ఎండీలు కానివ్వండి, లేకపోతే బిజినెస్ వాళ్ళు కానివ్వండి, ప్రతి హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ఏ ఇండస్ట్రియలిస్ట్ అయినా, ఏ బిజినెస్ మ్యాన్ అయినా, ఏ ట్రేడర్ అయినా, ఏ పెద్ద కంపెనీలో జనరల్ మేనేజర్స్ అయినా, జిఎంస్ అయినా, ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అయినా, కొంచెం పెద్ద ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ కూడా విల్లాల్లో ఉండడానికే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి ఆ రోజుల్లో ఇక విల్లాలు కొనాలి అంటే చాలా ఖరీదు ఉండేవి, ఊరు బయట ఉండే అనేది కొనలేకపోయినారు చాలామంది. కొంచెం ధైర్యం చేసి కొన్న వాళ్ళందరూ కూడా నానక్రామ్గూడ, పుప్పాలగూడ, గచ్చిబౌలి,
కొండాపూర్లో కొన్ని వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా ఆ రోజుల్లో 1,00,00,000 కొన్నది ఇవాళ రోజున 10 కోట్లు 15 కోట్లు అయిపోయింది. సో విల్లాస్మెంట్ కూడా ఇన్వెస్ట్మెంట్ మంచిదే. సో మనం ఇక్కడ అంటే నేను సిటీలో విల్లాస్ ఎందుకు నేను చెప్తున్నానంటే కొంత రీసేల్ విల్లాస్ కావాలనుకున్న వాళ్ళకి కూడా నేను చెప్పే సబ్జెక్టు అర్థమవుతుంది. సో రీసేల్ విల్లాస్ కూడా ఎక్కడెక్కడ దొరుకుతాయి, అసలు విల్లా ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నాయి అంటే విల్లా గురించి మాట్లాడుకున్నా కాబట్టి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఇద్దామని చెప్పి నేను పాత ప్రాజెక్టులు కూడా చూపిస్తూ దాన్ని మళ్ళీ కొత్త ప్రాజెక్టులు కూడా చూపిస్తాను. సో కొంచెం పెద్ద వీడియో అయినా సరే చూడండి, కొంచెం తెలుసుకోండి. విల్లాలు కొనాలంటే పాత ప్రాజెక్టులైనా కొనుక్కోవచ్చు, కొత్త ప్రాజెక్టులైనా కొనుక్కోవచ్చు. ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీలే విల్లా ప్రాజెక్టులే కాబట్టి. సో మీకు ఇప్పుడు నేను చెప్పినట్టు గచ్చిబౌలిలో వచ్చేసి మన దుర్గం చెరువు దాటిన తర్వాత హైటెక్ సిటీలో పక్కన ఉన్నటువంటి మీనాక్షి వాళ్ళు కట్టిన బ్లూమ్స్ ఒకటి ఉంది. ఇక్కడ మన ఐక్యా పక్కన డెలాయిట్ బ్యాక్ సైడు ఇవి చూసినట్టు ఇది చాలా సక్సెస్ఫుల్ మీనాక్షి బాంబోస్. ఇది చాలా మంచి ప్రాజెక్టు. సో ఈ ప్రాజెక్ట్ బాగా సక్సెస్ అయింది. ఇటు పక్కన అన్ని డెలైట్ కానివ్వండి, అటు పక్కన అన్ని ఐటీ కంపెనీలు వచ్చినాయి. సో ఈ ప్రాజెక్టు చాలా మంచి ప్రాజెక్టు. దీంట్లో విల్లా వచ్చేసి 10 కోట్ల నుంచి 15 కోట్ల వరకు ఉంది. సో అట్లనే రోలింగ్ హిల్స్, ఇప్పుడు సెలబ్రిటీస్ పొలిటీషియన్స్ అందరూ కూడా ఈ రోలింగ్ హిల్స్ దాని పక్కనే రోలింగ్ హిల్స్ ఉంది. ఇక్కడ కూడా రోలింగ్ హిల్స్లో కూడా చాలా మంచి సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ ఇది. సో ఈ బ్లూమ్స్లో కానివ్వండి లేకపోతే రోలింగ్ హిల్స్లో కానీ కూడా మీరు కొనుక్కోవచ్చు. రీసేల్ విల్లాస్ ఉంటాయి. అలా తర్వాత రామ్కియోల్ ఇక్కడ సిఇఓ రెసిడెన్స్ అని ఒకటి కన్స్ట్రక్ట్ చేశారు. సో దీంట్లో కూడా మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు విల్లాస్ కోసం. అదేవిధంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర మన మన కాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర కూడా మనకి విల్లాస్ ఉన్నాయి. అదేవిధంగా ఇటువైపు ఏదైతే రాయదుర్గంలో ఓరియన్ విల్లాస్ అని చెప్పేసి ఇవి కూడా మంచి ప్రాజెక్ట్ ఉందన్నమాట. ఎన్ఎస్ఎల్ ఐటీ పార్క్ పక్కన మనకు ఓరియన్ విల్లాస్ ఉన్నాయి. ఇది కూడా మంచి సక్సెస్ఫుల్ ప్రాజెక్టు. అదేవిధంగా కాజాగూడ రోడ్లో ఇక్కడ ఓరియన్ విల్లాసు, దివ్యశ్రీ ఎన్ఎస్ఎల్ ఐటీ పార్క్ బ్యాక్ సైడ్ మనకి ఓరియన్ విల్లాస్ ఉన్నాయి. తర్వాత ముందుకెళ్తే నానక్రామ్గూడ టోల్ గేట్ దగ్గరలో మనకి ఔటర్ రింగ్ రోడ్డు నానక్రామ్గూడ పక్కన కిడ్స్ విల్లాస్ అని చెప్పేసి అదొకటి ఉంది. తర్వాత నానక్రామ్గూడ టోల్ గేట్ వస్తుంటే అపర్ణ వాళ్ళ ఒక విల్లా ప్రాజెక్ట్ కట్టారు, అపర్ణ ఎలెక్జర్ అని. ఇది కూడా మంచి ప్రాజెక్టు. తర్వాత నానక్రామ్గూడ టోల్ గేట్ కొంచెం ముందుకి ఇక్కడ కిడ్స్ విల్లాస్ ప్రాజెక్ట్స్ ఒకటి కట్టారు. సో అది కూడా చాలా సక్సెస్ఫుల్ ప్రాజెక్టు. అది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్తున్న రోడ్లో కిడ్స్ విల్లాస్. తర్వాత అదేవిధంగా కొంచెం మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోపలికి వెళ్ళంగానే ఇక్తా ప్రైమ్ విల్లాస్ ఉంటాయి. ఇవి కూడా మంచి సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్. దీంట్లో కూడా రీసేల్ ప్లాట్లో విల్లాస్ దొరకవచ్చు. ఇది కూడా మంచి ఇక్తా ప్రైమ్, దీంట్లో కూడా మంచి విల్లాస్ ఉంటాయి. తర్వాత మైస్కేప్ అని విల్లాసు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో, ఇది చాలా బ్యూటిఫుల్ విల్లాస్ ఉంటాయి. ఇవి కూడా దీంట్లో కూడా రీసేల్ ప్లాట్లు దొరకవచ్చు. అదేవిధంగా మనకు జైబేరీ టెంపుల్ ట్రీ కానివ్వండి, ఔటర్ రింగ్ రోడ్ కానుకొని లిసా గ్రోస్ కానివ్వండి, ఇక్కడ అలాగా లిసా గ్రోస్ కానివ్వండి, జైపూర్ టెంపుల్ ట్రీ కానివ్వండి, ఇలాంటి ప్రాజెక్టులో మీకు మంచిగా విల్లాస్ దొరుకుతాయి. కిడ్స్ విల్లా ప్రాజెక్ట్స్ అనేది ఇక్కడ మంచి ప్రాజెక్టు. తర్వాత మైస్కేప్ అనేది కూడా చాలా లగ్జరియస్ విల్లా ప్రాజెక్టు. అదేవిధంగా మనకు విప్రో జంక్షన్లో వచ్చేసి అపర్ణ విల్లాసు, అపర్ణ మెడోస్ అని, తర్వాత జైబేరీ అని, ఇట్లా చాలా విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తర్వాత మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోనే బిసైడ్ విప్రో పక్కన మనకి హిల్రిడ్జ్ విల్లాస్ ఉన్నాయి. అవి కూడా చాలా సక్సెస్ఫుల్ లొకేషన్. ఇది హిల్రిడ్జ్ విల్లాస్ చాలా బ్యూటిఫుల్ విల్లా ప్రాజెక్ట్ ఇది. సో ఇట్లా మనకి ఇది విప్రో రోడ్ ఇలాగా గోపన్పల్లి వెళ్ళి తెల్లాపూర్ వెళ్తున్నప్పుడు ఇలా తెల్లాపూర్ అంటే ఈ రోడ్లోనే ఉన్నాయన్నమాట. మొత్తం విల్లా ప్రాజెక్ట్స్ అన్నీ ఇటువైపు ఉన్నాయి. తర్వాత ఔటర్ రింగ్ రోడ్డుకు యువతల కోకాపేటలో కొన్ని విల్లా ప్రాజెక్టులు, లెజెండ్ శామ్స్ అనివ్వండి, లేకపోతే
మన రేవంత్ అన్న కట్టినటువంటి మగధా కానివ్వండి, తర్వాత జైన్స్ కానివ్వండి, ఆదిత్య కానివ్వండి, ఇక్కడ కుక్కపేట గండిపేట విలేజెస్లో ఆదిత్య, ఇక్కడ ఆదిత్య ప్రాజెక్ట్ అనేది చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్ ఇది. ఆదిత్య కాసా గ్రాండ్. తర్వాత నార్త్ స్టార్ విల్లాస్ కానివ్వండి, అర్బన్ మెడోస్ కానివ్వండి, విల్లా స్క్రేప్ కానివ్వండి, ఇట్లా ఇక్కడ మంచి మంచి విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తర్వాత గండిపేటలోనే దగ్గర దగ్గర ఒక 10-15 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సిగ్నేచర్ విల్లాస్ కానివ్వండి, తర్వాత ఇక్కడ బాగా మంచి బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అంటే ఇస్తానా విల్లాస్ కానివ్వండి, ఇట్లా గండిపేటలో మంచి మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఇలాంటి ప్రాజెక్టులో కూడా మీరు తీసుకోవచ్చు. ఈ కోకపేట విలేజ్లో ఈడెన్ గార్డెన్ అని, తర్వాత ఇట్లా రకరకాల పోలోమి అరిస్టో అదొక ప్రాజెక్టు. చాలా మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి విల్లాస్లో. రీసేల్ అయితే మీకు ఇక్కడ దొరుకుతాయి. సో ఔటర్ రింగ్ రోడ్ కానుకొని ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఉంది, సాస్ క్రౌన్ బ్యాక్ సైడ్. సో ఇది కూడా మనకు ఈ ఓపెన్ స్కై ప్రాజెక్ట్. ఇది మంచి సక్సెస్ఫుల్ ప్రాజెక్టు. అదేవిధంగా ఇదే రీసేల్లో మీకు ఇలాంటి కన్స్ట్రక్షన్ అయిన ప్రాజెక్టులు మీకు దొరుకుతాయి అన్నమాట. సో అట్లనే విప్రో జంక్షన్ నుంచి మన గోపన్పల్లి వెళ్ళి తల్లాపూర్ వెళ్తే ఇంకా మీకు చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి. గోపన్పల్లి వెళ్ళి ఇక మీకు ఇలాగ గోపన్పల్లి వెళ్ళి, తర్వాత ఇక్కడ మన స్టార్టింగ్లోనే మీకు ప్రతిమ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసినటువంటి విల్లా ప్రాజెక్టు చాలా మంచి ప్రాజెక్ట్ ఉంది. తర్వాత ఇక వాసుదేవ వజ్రావల్ కన్స్ట్రక్షన్ చేసిన ఒక ప్రాజెక్ట్ ఉంది. తర్వాత వాసుదేవ బ్లౌఫీల్డ్ ఒకటి, మైఫేర్ విల్లాస్ ఒకటి, తర్వాత ఇట్లానే విజన్ ఇన్ఫినిటీ ఒకటి, నివాస్ గార్డెన్స్ ఒకటి, విజన్ ఉజ్జిత ఒకటి, తర్వాత రాజ్పుష్ప గ్రీన్ డాల్ ఒకటి. దాని వెనక అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఇంకో ప్రాజెక్ట్ ఉంది, అది కూడా మంచి సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. ఇట్లనే మనకి చూసుకున్నట్టయితే చాలా ప్రాజెక్ట్స్ ఇటు బ్యాక్ సైడ్ చూసుకుంటే హాల్మార్క్ కౌంటీ ఒకటి, తర్వాత ముప్పా ఇంద్రప్రస్థ ఒకటి, హాల్మార్క్ ఇంపీరియా ఒకటి, ఇది సెన్సియా ఒకటి. ఇట్లా రకరకాల కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులో మీకు విల్లా ప్రాజెక్టుల్లో మీకు రీసేల్ జరగవచ్చు. ఇక్కడ చెప్పుకోదగింది ఏంటంటే ఇంకా లోపల కూడా చాలా ఉన్నాయి. అప్పర్నావాలు కట్టినటువంటి కూడా మీకు నల్లగండ్ల ఇటువైపు దొరుకుతాయి. అండర్ కన్స్ట్రక్షన్ విల్లాస్ కూడా మనం ఇప్పుడు మాట్లాడుకోవచ్చు. కొత్త ప్రాజెక్టులు ఉన్నాయి. సో కొత్త ప్రాజెక్టులు మీరు వెళ్ళాలంటే మోకిలా వెళ్ళాల్సిందే. మోకిలాలు కానివ్వండి, లేకపోతే పాటి వీధుల నాగులపల్లి, కొల్లూరు, తర్వాత వెలిమల, కొండకల్లు. సో ఇక్కడ ఈ ప్రాజెక్టులు మీకు చెప్పుకోదగ్గ ప్రాజెక్టులే ఉన్నాయి. ఇక్కడ రాగా అని, తర్వాత హాల్మార్కు నేచర్ నెస్ట్ కానివ్వండి, ఇలా హాల్మార్క్ వల్ల ఒక 3 ప్రాజెక్టులు ఉన్నాయి. తర్వాత ఏపీఆర్ వాళ్ళ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తర్వాత ఎలిగెన్స్ విల్లాస్ ఉన్నాయి, భవ్య విల్లాస్ ఉన్నాయి, తర్వాత గ్రీన్ మార్క్ వాళ్ళ విల్లాస్ ఉన్నాయి. సో ఇటు కొండపల్లిగా కొండకల్లు రైల్వే ట్రాక్ నుంచి ఇటు వచ్చినట్టయితే అప్పర్ణ వెస్టర్న్ మెడోస్ పక్క నుంచి ఇక్కడ డిఎస్ఆర్ఎల్ జీవిక వాళ్ళ ల్యాండ్లో కన్స్ట్రక్ట్ చేసినట్టు విల్లా ప్రాజెక్ట్స్ ఒక మంచి ప్రాజెక్ట్ ఉంది. సో ఇంకా మోకిలా అనగానే ఒక 7-8 ప్రాజెక్ట్స్, షార్కోలైన్ కానివ్వండి, తర్వాత షార్క్ కానివ్వండి, రిలయన్స్ కానివ్వండి, ఆల్రెడీ ఇంతకుముందునే కన్స్ట్రక్ట్ చేసిన విల్లాస్ ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. సో ఇవి ప్రస్తుతం సక్సెస్ఫుల్గా ఇలాంటి ఈ రీసేల్ కావాలంటే మనకు సిటీకి దగ్గరలో ఉన్నాయి కన్స్ట్రక్షన్ చేసిన ప్రాజెక్టులో మీరు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. సో రీసేల్ కావాలంటే కన్స్ట్రక్షన్ చేసిన దాంట్లో ఉంటాయి, మీకు ఆన్లైన్లోకి వెళ్తే దొరుకుతాయి, అవి కొనుక్కోవచ్చు. లేదంటే మీకు కొత్త ప్రాజెక్టులు కావాలంటే ఇప్పుడు ప్రస్తుతం మోకిలాల బాగా దొరుకుతాయి, కొల్లూరులో, వెనుమల, తర్వాత పాటి.
సో ఈదుల నాగలపల్లి, ఉస్మాన్ నగరు, తెల్లాపూరు ఈ లొకేషన్లో మీకు కొత్త ప్రాజెక్టులు కూడా దొరుకుతున్నాయి అన్నమాట. సో మనము విల్లా అనేది ఎక్కడ దొరుకుతుందని నేను మీకు ప్రత్యేకంగా చెప్పాను. సో ఇప్పుడు విల్లా ప్రైజెస్ ఎలా ఉన్నాయో చూద్దాం. విల్లాస్ ప్రైజెస్ ఎట్లున్నాయి, మీకు అందుబాటులో ధర ఉన్నాయా లేదని మీరు చూసుకోండి. ఏంటంటే ప్రజెంట్ అయితే సిటీలో రీసేల్ విల్లాస్ అయితే మీకు రకరకాల, అక్కడ ఎస్ఎఫ్టీ 10,000 ఉంటే 15,000 చెప్తారు, అక్కడ 15 ఉంటే 20,000 చెప్తారు. సో అట్లా కాకుండా కొత్తగా కొనే విల్లాస్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం చెప్పినటువంటి తెల్లాపూర్, ఉస్మాన్ నగర్లోనైతే మనకి 16 నుంచి 17,000 చెప్తున్నారు. అది లాస్ట్ ఇయర్ నుంచి అలానే ఉంది. తెల్లాపూర్, ఉస్మాన్ నగర్ అయితే 15,000, 16,000 రూపాయలు చెప్తున్నారు. సో కొల్లూరు, వెలిమల, పాటి, ఈదుల నాగలపల్లి ఇట్లయితే 12,000 నుంచి 13,000 చెప్తున్నారు. సో మోకిలా కూడా 12,000 నుంచి 13,000 చెప్తున్నారు. సో ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి నల్లగండ్ల, మహిమంకుర కూడా కొన్ని రీసేల్స్ ఉన్నాయి. అక్కడ కూడా 15,000, 16,000 చెప్తున్నారు. మీరు నెట్లో చూసుకోవచ్చు. సో హైదరాబాద్ సరౌండింగ్స్లో, వెస్ట్ హైదరాబాద్లో విల్లాస్ అనేవి బాగా రన్ అవుతున్నాయి. ఇంకా కూడా మీకు తుక్కుగూడ, తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ నర్సింగి దాటిన తర్వాత, కోకపేట దాటిన తర్వాత మీకు మళ్ళీ దొరికేది మహేశ్వరం మండలంలోనే విల్లా ప్రాజెక్టులు కూడా దొరుకుతున్నాయి. సో అక్కడ కూడా మీకు ఏంటంటే 12,000, 11,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ కాస్ట్ చెప్తున్నారు. సో శంషాబాద్ విమానాశ్రయం దాటిన తర్వాత మీకు తుక్కుగూడలో దిగ్గానే మంచి సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ ఉండే శ్రీశైలం హైవేలో అక్కడ రీసేల్ ప్రాజెక్టులు మీరు కొనాలంటే మ్యాక్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, రామ్కి కానివ్వండి, తర్వాత ఇక్కడ శ్రీశైలం హైవేలోకి అంటాగానే బీటీఆర్ ప్రాజెక్టు, మ్యాక్ ప్రాజెక్ట్ అంటారు. అది చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్ అది. సో రామ్కి వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన ప్రాజెక్ట్ అది. చాలా మంచి ప్రాజెక్ట్ అది. సో చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది. బీటీఆర్ మ్యాక్ అంటారు, మామూలుగా మ్యాక్ ప్రాజెక్ట్స్ అంటారు. ఇక్కడ ఔటర్ రింగ్ నుండి దగ్గర 5-6 కిలోమీటర్లు లోపలనే మీకు మ్యాక్ విల్లాస్ దొరుకుతాయి. తర్వాత రామ్కి విల్లాస్ కానివ్వండి, ఇక్కడ కావూరి ఫారెస్ట్ వీటిలో రీసేల్ దొరుకుతాయి. ఇక్కడ సిగ్నేచర్ ఎస్టేట్స్ అని చెప్పి ఇక్కడ ఎకరము, 6 ఎకరం పైన విల్లాస్ దొరుకుతున్నాయి. కాబట్టి ఇవి కూడా చాలా మంచి ప్రాజెక్ట్స్. ఇక్కడ కూడా బుకింగ్ అయిపోయినాయి, రీసేల్ దొరుకుతాయి అన్నమాట. మీకు ఆదిబట్ల కానివ్వండి, తర్వాత ఇంకొంచెం ముందుకి కేసినేని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అక్కడ కూడా విల్లాస్ దొరుకుతాయి మీకు. సో ఏదేమైనప్పుడు కూడా 12,000 రూపాయలు, 11,000 రూపాయలు ఎస్ఎఫ్టీ సరౌండింగ్స్లో ఎక్కడా దొరికే పరిస్థితి లేదు. సో కంపల్సరీగా మీరు ఒక విల్లా అంటే ఎంత రేట్లో ఎంత విల్లా వస్తుంది అనేది మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను. 300 స్క్వేర్స్లో మీరు విల్లా కొన్నట్లయితే 4,500 ఎస్ఎఫ్టీ XXX వస్తుంది. సో తర్వాత 400 స్క్వేర్స్లో అయితే 6,000 స్క్వేర్స్ విల్లా వస్తుంది. 600 స్క్వేర్స్లో అయితే 8,000 స్క్వేర్ ఫీట్స్ విల్లా మీకు వస్తుంది. సో ఈ హైదరాబాదు దీని సరౌండింగ్స్లో ఎవరు కూడా డూప్లెక్స్ హౌస్లు, ఇండిపెండెంట్ హౌస్లు కట్టే పరిస్థితి లేదు. సో ఇండిపెండెంట్ హౌస్లు అవి మీకు దొరకాలి అంటే ఇస్నాపూర్ కానివ్వండి, మల్లంపేట కానివ్వండి, చిన్న పాత లేఅవుట్లో నందిగామ, బానూరు, కద్దనూరు ఈ లొకేషన్లో ఇండిపెండెంట్ హౌస్ దొరుకుతాయి. సో ఇంకా తక్కువలో కావాలంటే మినిమం 1 కోటి రూపాయల పైన ఇండిపెండెంట్ హౌస్ లేదు, 2 కోట్ల తక్కువలో డూప్లెక్స్ హౌస్ లేదు, 3 కోట్ల తక్కువలో విల్లా లేదు. సో దయచేసి అంటే కొంచెం కష్టమైనా సరే ఈ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టుల మీద డబ్బులు పెట్టండి, మీకు హై రిటర్న్స్ ఉంటాయన్నమాట. సో ఇంకేమైనా కావాలన్నా కూడా, ఇంకా డౌట్స్ ఉన్నా కానివ్వండి, ఇప్పుడు 3 నేను ప్రాజెక్టులు వివరించాను మీకు. అదేంటంటే కన్స్ట్రక్షన్ అయిన ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి, విల్లా ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి, తర్వాత అంటే రీసేల్ ప్లాట్లు కొనుక్కునే వాళ్ళు, రీసేల్ విల్లాస్ కొనుక్కునే వాళ్ళకి అది మీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న విల్లాస్ ఏదైతే ఉన్నాయో ఆ లొకేషన్స్ చూపించాను, ఆ రేట్లు కూడా చెప్పాను. తర్వాత అవుట్ రేట్ ఇంకా కొంచెం ముందుకు కూడా వెళ్తే ఎక్కడెక్కడ ఏ రేట్లు ఉన్నాయి, ఏ ప్రాజెక్టులు ఎక్కడ వస్తున్నాయని కూడా చెప్పగలిగాను. ఇంకా మీకు ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే నా నెంబర్కి కాల్ చేయండి. మై నెంబర్ ఇస్ 9121-953-999. నేను ఏమైనా తప్పులు చెప్పినట్లయితే క్షమించండి. సో ఇది ఓవరాల్ ఇన్ఫర్మేషన్ విల్లా ప్రాజెక్ట్ గురించి ఇచ్చాను. ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.